హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి హెయిర్ తక్కువ ఉందని అనుకుంటున్నాను. నేను హెయిర్ కట్ చేపించానండి. నాకేంటంటే నాకు హెయిర్ ఎక్కువ ఉంటే ఇష్టమే. కానీ నా హెయిర్ నాకు మంచిగా అనిపించాలి. ఖచ్చితంగా నేను హెయిర్ కట్ చేపిస్తాను. హెయిర్ కట్ చేపించి హెయిర్‌కి ఆయిల్ పెట్టాను. సో, అందుకని హెయిర్ తక్కువ అనిపిస్తుంది. హ్మ్. నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయండి. దాని గురించి ఈరోజు నేను వీడియో తీస్తున్నాను. యాక్చువల్‌గా అయితే ఇంకా వేరే వీడియో అప్‌లోడ్ చేయాలి. ఫస్ట్ మీకు ఒకటి ఒకటి క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత వేరే దానికి వెళ్దామని చెప్పేసి నేను ఆపాను. నా వాయిస్ మీకు అర్థమవుతుందా? నాకెందుకో క్లారిటీగా అనిపించట్లేదేమో అనిపిస్తుంది. ఓకే. చాలామంది అంటున్నారు మెలమెట్ క్రీమ్ చాలా డేంజరస్, ఎవరు యూజ్ చేయొద్దు అనేసి. అవునంటే అవి స్టెరాయిడ్ క్రీమ్సే. ఇప్పుడు ఓవర్ నైట్‌లో వైట్ అవుతున్నారంటే అది కెమికల్స్ ఉంటేనే కదా అవుతారు. దాన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే అలాంటి క్రీమ్స్ అన్నీ కూడా దేని గురించి చేశారంటే అది యాక్చువల్‌గా ఫేస్ క్రీమ్ కాదు. దాన్ని ఆయింట్‌మెంట్ అంటారు. ఇప్పుడు మంగు మచ్చలు గానీ, లేకపోతే ఎక్కువ డార్క్‌నెస్ కానీ, అలాగే ఆహ్, ఎక్కువ ఇక్కడ ఇట్లాంటి ప్లేస్‌లలో బ్లాకిష్‌గా ఉంటుంది. వాటికి పింపుల్స్ వల్ల మచ్చలొచ్చేస్తాయి బాగా. వాటికి యూజ్ చేస్తూ ఉంటారు యాక్చువల్‌గా. దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా! అంటే నేను యాక్చువల్‌గా చెప్పాలంటే 6 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. వితౌట్ ఎనీ మేము ఏమట్లే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా నేను 6 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. లేకపోతే ఇంత కాన్ఫిడెంట్‌గా నేను ఇన్ని వీడియోస్ తీసి పెట్టాల్సిన అవసరం ఏంటి నాకు? సో, అందుకని. ఫస్ట్‌లీ నేను చెప్పినవన్నీ మీరు ఫాలో అవ్వండి. అండ్ ఓన్లీ నైట్ టైమ్ యూజ్ చేయాలి. ఏ క్రీమ్ యూజ్ చేయకూడదు. అది యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఇంక ఏ క్రీమ్ మీరు యూజ్ చేయకూడదు. ఒక్క సన్ స్క్రీన్ మాత్రమే ఉపయోగించాలి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమి ఉండవండి. ఒకవేళ మీరు ఇందులో ఏమన్నా తేడా చేస్తే వేరే క్రీమ్స్ ఏదైనా రాస్తే పింపుల్స్ వస్తాయి బాగా. అదొకటి గుర్తుంచుకోండి. మీరు ఇది రాసినప్పుడు మీకు ఆటోమేటిక్‌గా కలర్ వస్తున్నప్పుడు ఇంక మీరు వేరే ఫేస్ క్రీమ్స్ ఎందుకు యూజ్ చేస్తారు? మీకు ఒక విషయం చెప్పనా? నేను మేకప్ కూడా యూజ్ చేస్తాను ఆ ఫేస్ మీద. బట్ నాకు ఎలాంటి రియాక్షన్ లేదు. ఎందుకంటే అది మనం యూజ్ చేసే దాన్ని బట్టే ఉంటుందన్నమాట. అలాగే సరే ఆ క్రీమ్ గురించి ఇంకా ఆపేద్దాం. సో, మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఎట్లాంటి భయపడకండి. నేచురల్‌గా వైట్ అవ్వాలి అనుకుంటే అది ఫ్రూట్సు, అది లాంగ్ టర్మ్ ప్రాసెస్, అది ఎక్కువ కాలం కూడా ఉండదు. తర్వాత నెక్స్ట్ కమింగ్ టు మై ఫెయిర్ క్రీమ్. మై ఫెయిర్ క్రీమ్ గురించి చెప్తాను వినండి. ఇవన్నీ ఒకే టైప్ ఆఫ్ క్రీమ్స్ అండి. మై ఫెయిర్ కానీ, మెలమెట్ కానీ, మెలాకేర్ కానీ, స్కిన్ లైట్, స్కిన్ షైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ వస్తదనమాట. ఆహ్, స్కిన్ లైట్ అనుకోండి లేత గులాబీ కలర్ వస్తది. స్కిన్ షైన్ అనుకోండి కొంచెం గంధపు చెక్క కలరు ఆ టైప్ ఆఫ్ వస్తది. అంత బాగుండదు. నాకసలు నచ్చదది. తర్వాత మై ఫెయిర్ ఎక్కువ కలర్ వచ్చేయండి కానీ పసుపు కలర్‌లోకి వస్తారనమాట. మీరు దాని మీద అది చాలా సేఫ్ యాక్చువల్‌గా చెప్పాలంటే. వీటన్నిటి మీద పోలిస్తే అది సేఫ్. ఒకవేళ మీరు బిగినర్స్ అయ్యుండి మీకు ఈట్లి గురించి తెలియకపోతే మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అది సేమ్ ప్రాసెస్. సేమ్ ప్రాసెస్ నైటే యూజ్ చేయాలి. ఏ క్రీమ్ అయినా సరే నైటే యూజ్ చేయాలి. ఇప్పుడు మెలామెట్ ఎలా అయితే సేమ్ అదే అలాగా. కానీ చాలా సేఫ్ అది యాక్చువల్‌గా. వీటితో పోలిస్తే ఇవి హైడ్రాక్సన్, ట్రెటినాన్ ఇవన్నీ పర్సెంటేజ్‌లు ఉంటాయి కదా! ఇందులో ఉండే ఇంగ్రీడియెంట్స్ ఇందులోనూ ఉంటాయి. కానీ పర్సెంటేజ్ కొంచెం తగ్గిస్తారనమాట. ఎక్కువ అయ్యకుండా కొంచెం తగ్గిస్తా ఉంటారు. దానివల్ల అది కొంచెం సేఫ్. అండ్ విపరీతమైన కలర్ వచ్చేరు. మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నట్టు మీకు బాగా రిజల్ట్ తెలుస్తది. సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ కొంచెం తగ్గుతా ఉంటుందనమాట. మీరేం చేస్తారంటే అదే పనిగా రాసేకండి, ఎక్కువ రాయకండి. కక్కుర్తి పడకండి ఫస్ట్‌లీ. 2 రోజుల్లో వైట్ అయిపోవాలి. వారం పడతదండి ఎట్లా చూసుకున్నా మీకు మంచి షేప్ రావాలంటే. ఎందుకంటే మీకు మెయిన్‌లీ మెయిన్‌లీ థింగ్ వచ్చేసి నేను మీకు బాగా చెప్తున్నాను చూడండి. ఎట్లా యూజ్ చేయాలో చాలామందికి ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. మీరు మార్నింగ్ ఇప్పుడు లేస్తారు. మార్నింగ్ లేచిన తర్వాత మీ పనులన్నీ అవి చేసేసుకుంటారు. మీరు ఇంట్లో ఉన్నా, బయటికెళ్ళినా సరే సన్ స్క్రీన్ రాసుకుంటారు. ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ వాష్ అంటే మళ్ళీ ఏం ఫేస్ వాష్ వాడాలి మీ ఇష్టం. మీ ఇష్టం వచ్చిన ఫేస్ వాష్ వాడొచ్చు. సోప్స్ వాడొచ్చు. ఎక్కువ వాడకండి డ్రై అయిపోతుంది స్కిన్ను. అలాగే మీరు అలా అయిపోతుంది. డే అంతా అయిపోతుంది. నైట్ అవుతుంది. నైట్ అయిన తర్వాత మీరు పడుకునే ముందు మీరు ఎప్పుడు పడుకుంటే అప్పుడు ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత ఎంత తీసుకోండి బఠానీ సైజ్ అంత క్రీమ్ తీసుకొని ఫేస్ మీద పెట్టి జస్ట్ ఇలా జెంట్లీ ఇట్లా అప్లై చేయాలి. జస్ట్ అంతే. ఇట్లా రుద్దడాలు ఒక్క దగ్గర ఇట్లా రుద్దడాలు చేయకూడదు. ఎందుకంటే ఈ స్టెరాయిడ్స్ పెడుతున్నాం మన ఫేస్ మీద, కెమికల్ పెడుతున్నాం మనం. అందుకని చెప్పి నేను ఏదైనా సరే కొంచెం స్ట్రాంగ్‌గా చెప్తాను. ప్లీజ్ కొంచెం హార్ష్‌గా ఉంటే నా మాట ప్లీజ్ కొంచెం ఏమనుకోకండి. చాలా ఇట్లా ఇలా కళ్ళల్లోకి వెళ్ళకూడదు. కంటికి కింద నల్లగా ఉంది అని చెప్పేసి మీరు వాటికి రాయకూడదు. తర్వాత నోట్లోకి వెళ్ళకూడదు, ముక్కులో పెట్టుకోకూడదు, చెవిలో పెట్టుకోకూడదు. ఇవి కెమికల్స్ కదా! కొంచెం సెన్సిటివ్ ఏరియాస్‌లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే రాసుకుంటారు, పడుకుంటారు. మార్నింగ్ లేస్తారు, ఫేస్ వాష్ చేసుకుంటారు, సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటారు. కొంతమంది అడుగుతున్నారు సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత ఇది రాయొచ్చా అని. అసలు నేను రాసుకోమంది నైట్ టైము. డే టైమ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? డే టైమ్ అసలు క్రీమ్ యూజ్ చేయకూడదు.
నైట్ టైం సన్ స్క్రీన్ రాస్తారా? రాయరు కదా. సో అదనమాట. అండ్ ఇలాగ యూస్ చేయండి. ఒకవేళ మీకు మానేయాలని అనిపిస్తే చెప్పాను కదా, ఆ పద్ధతిలో మానేసేయండి. ఇన్ని డేస్ గ్యాప్ ఇచ్చుకుంటూ మానేసి సన్ స్క్రీన్ రాసుకుంటూ ఉంటే మీ కలర్ ఎక్కడికి పోదు, అట్లానే ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్ ప్రజెంట్ అయితే మైఫేర్ క్రీమ్ లేదు, ఎందుకంటే నేను అది స్టాప్ చేసేసాను. ఇప్పుడు మెల్లమెట్ యూస్ చేస్తున్నాను అనమాట. మెల్లమెట్ నాకు మంచి రిజల్ట్ వస్తుంది, అందుకని నేను దాన్ని యూస్ చేస్తున్నాను. మీరు బిగినర్స్ అయితే మైఫేర్ స్టార్ట్ చేయండి. ఇట్స్ వెరీ యూస్ఫుల్. ఏమీ కాదు, ఇక్కడ ఇదంతా పిగ్మెంటేషన్ అంతా పోతుంది, మీరు చాలా కళగా కనిపిస్తారు. మనం బ్రతికేది ఎన్నేళ్ళండి ఇది. ఫ్యూచర్ చూసుకోవడానికి. వయసులో ఉన్నప్పుడు అందంగా ఉండకుండా వయసు అయిపోయిన తర్వాత, ముసలి అయిన తర్వాత అవేం పనిచేయవు ఇంకా. సో కొంచెం మనం కేర్ఫుల్గా ఉండి చూసుకుంటే సరిపోతుంది. ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి, మంచిగా ఉంటుంది. అది ఉండాలి. వాటర్ ఎక్కువ తీసుకోండి, హైడ్రేట్గా ఉండాలి. ఫేస్ డ్రై అయిపోతుంది అనమాట, క్రీమ్ రాయడంగా డ్రై అయిపోతుంది. మాయిశ్చరైజర్స్ కానీ సన్ స్క్రీన్ లోషన్స్ ఇస్ మస్ట్ యూస్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ డైలీ వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట, నేను అవన్నీ పెడతాను. సో ప్లీజ్ మీరు చూసి నాకు కొంచెం లైక్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెరుగుతుంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. నేను మీతో ఎక్కువ మీరు చూడండి, మిగిలిన యూట్యూబర్స్ లాగా కాకుండా మీరు ఒకసారి గమనించండి. మీరు ఏదైనా నాకు కామెంట్ చేశారని నేను వెంటనే రియాక్ట్ అవుతాను. మీరు ఏదైనా చెప్పారని నేను వెంటనే రియాక్ట్ అవుతాను. దానికి సంబంధించి నేను మీకు సమాధానం చెప్తాను, ఎందుకంటే అది నా డ్యూటీ. నేను ఒకటి ఇలా పబ్లిక్లో ఒక విషయాన్ని నేను వదిలేస్తానంటే నేను వదిలేయను. నేను అలాగా దాని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే నా వల్ల ఏదైనా నష్టం జరిగినా సరే దాన్ని పూర్తి బాధ్యత నేనే వహించాలి. దానికి కావాల్సింది నేనే మీకు క్యూర్ చేయాలి, కాబట్టి దానికి కావాల్సిన సజెషన్స్ కూడా నేనే ఇస్తాను మీకు. సో అందుకని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు స్కిన్, హెయిర్ అన్నీ కూడా అంటే నాకు సెట్ కానీ మీకు సెట్ అవ్వచ్చు, మీకు సెట్ కానీ నాకు సెట్ అవ్వచ్చు. నేను చాలా మల్టిపుల్ చెప్తున్నానంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ స్కిన్కి ఒక్కొక్కటి సెలెక్ట్ అవుతుంది, ఒక్కొక్క హెయిర్కి ఒక్కొక్కటి. నాది డ్రై హెయిర్ అండి, యాక్చువల్గా నాది డ్రై హెయిర్. సో నాకు వేరే సూటబుల్ అవుతాయి కాంబినేషన్ కానివ్వండి, లేకపోతే ఆయిలీగా ఉండే వాళ్ళ హెయిర్ కానీ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. వాళ్ళందరికీ సెట్ అయ్యేలాగా నేను చూడాలి కదా, అందుకని నేను 4-5 వీడియోస్ చేస్తానమాట. ఇది సెట్ అవుతే, ఇది సెట్ అయితే మీకు మీ స్కిన్ టోన్కి కానీ మీ హెయిర్ కానీ ఏది సెట్ అవుతుందో అది మీరు చూస్ చేసుకొని మీరు వాడుకోవాలి. అర్థమవుతుందండి? ఏదో ఊరికని అందరికి లాగా ఏదో చెప్పేయాలి కదా, ఏదో ఒకటి వీడియో పెట్టేయాలి కదా, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ అయితే నాది కాదు. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అలాగే నేను ఇంకా కొన్ని డ్రెస్సెస్ నేను పర్చేస్ చేస్తాను, మీకు అవి కూడా పెడతాను, అలాగే లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఎలాంటి ప్రమోషన్ అంతా చేసేంత ఇంకా స్థాయికి రావాలి, మీరే తీసుకురావాలి అంతది. సో ఫ్యూచర్లో ప్రమోషన్స్ చేస్తానా అని అంటే మీకు యూస్ఫుల్ అయితేనే నేను చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి.